రాయల్ ఎఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. మీకు ఎప్పుడైనా లక్షలు కోట్లు సంపాదిస్తే బాగుండు అని అనిపించిందా? అయితే అప్పుడే మీకు సంపద పరులు కావడానికి బీజం పడింది. కానీ అప్పుడే దాన్ని మీరు మర్చిపోయారు. అయినా ఇప్పటికీ ఇబ్బంది లేదు. మీ దగ్గర మనీ, వెల్త్ అనే విత్తనం ఉంది. దాన్ని ఇప్పుడే నాటండి. నేను గతంలో ఎన్నో వీడియోస్లో చెప్పినట్లు వాటికి మనీ మెడిటేషన్ అండ్ మనీ అఫర్మేషన్స్ ద్వారా నీళ్లు పోయండి. మీ మనసులో దాన్ని జాగ్రత్తగా పెంచండి. అది మీకు గొప్ప సంపదనిస్తుంది. ఎస్, ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు. పట్టుదల వదలకుండా మీరు ప్రయత్నించండి. మీరు అనుకున్నది సాధిస్తారు. ఎవరైతే సంపద పరులు కావాలనుకుంటున్నారో వారి దగ్గరికి సంపద వస్తుంది. దానికి మీరు పూర్తి అర్హులు. ఎంతైనా సంపాదించండి, సంతోషంగా ఉండండి. డబ్బు, సంపద ద్వారా మీరేం చేయాలనుకుంటున్నారో చేసేయండి. ఎవరో ఏమో అనుకుంటారేమో అని ఆలోచించొద్దు. మీ ఆలోచనే మీ పెట్టుబడి. మీరు ఎంత ఆలోచిస్తే అంతా మీదే. ఆ యూనివర్స్ మీకు ఇవ్వడానికే ఉంది. మీరు ఎల్లప్పుడూ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. డబ్బును బందీ చేయకండి. వీలైనంత ఖర్చు పెట్టినప్పుడే అది మీ దగ్గరకు వస్తుంది. అపరిమితమైన సంపద మీకోసం ఆ విశ్వం సిద్ధంగా ఉంచింది. దాన్ని మీ ఆలోచనల ద్వారా పొందే ప్రయత్నం చేయండి. గతంలో ఎన్నిసార్లు చెప్పాను, కావలసిన దానిపై దృష్టి పెట్టండి, అది అయి తీరుతుంది అని. అత్యవసర పరిస్థితిలో ఎవరినో డబ్బు అడిగారు. అడిగిన వారు డబ్బు ఇవ్వలేదు, కానీ సమయానికి ఇంకెవరో ఇచ్చారు. ఎలా అంటే ఆ సమయంలో మీరు 24 గంటలు డబ్బు గురించి ఆలోచించారు కాబట్టి ఏదో మార్గంలో డబ్బు వచ్చింది. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎన్నిసార్లు జరిగాయో. సో మీరు పేదవారిగా, దిక్కులేని వారిగా ఇక్కడ జన్మ తీసుకోలేదు. ఉన్నతంగా ఒక మహారాజులా జీవించడానికి వచ్చారు. రాజు ఎవరిని అడగడు, విశ్వానికి తప్ప. కాబట్టి ఆ విశ్వానికి నిరంతరం కృతజ్ఞులై ఉండండి. సంపదలో ఎంత ఆనందం ఉంది అనేది అనుభవించిన వారికే తెలుస్తుంది. మీ ప్రతి అడుగు గొప్పగా, ఉన్నతంగా ఉండాలని మీరు ప్రతి క్షణం కోరుకోండి. సమాజంలో జరిగే ఏ విషయం గురించి పట్టించుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, మీ మనసును ఇతర విషయాలపై పెట్టకండి. కేవలం మీరు, మీ సంపద. డబ్బు, సంపదపై మీ భావ వ్యక్తీకరణ నిర్మలంగా, నిష్కల్మషంగా ఉండాలి. అప్పుడే అది మీ సొంతమవుతుంది. వశిష్ఠుడు రాముడితో ఏమన్నాడంటే, ఓ రామా, ధనాన్ని సంపాదించాలి, ఎందుకంటే ధనంతోనే లోకమంతా ఉంది. ఈ విషయంలో ఆంతర్యం గమనించాలి. ధనం లేనివాడు మృతుడితో సమానం. ఎంత చక్కగా చెప్పారండి కదా. నిజంగా ధనం లేని జీవితాన్ని పొరపాటున కూడా ఊహించకండి. కుబేరుడు ఒకసారి ఊహించినందుకే కుచేలుడిగా జన్మించాడు. అందుకే ఏది ఊహిస్తే అది ప్రకృతి నిజం చేస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ భాగ్యము, సంపద పదాలను చెబుతూ ఉండండి. మీరు అద్దం ముందు నిల్చుని ఉన్నప్పుడు మీ ప్రతిబింబానికి ఇలా చెప్పండి, ఐఎమ్ ఆల్వేజ్ రిచ్, ఐఎమ్ ఆల్వేజ్ రిచ్. నా దగ్గర చాలా సంపద ఉంది. ఈ ప్రపంచంలోని కుబేరుల్లో నేను ఒకడిని. నేను నా సంపదని, నా ధనాన్ని నిరంతరం ప్రేమిస్తున్నాను. నాకు డబ్బంటే చాలా ఇష్టం. దానితో నేను ప్రతిరోజు అన్ని అవసరాలు తీర్చుకుంటున్నాను. అందుకు కృతజ్ఞతలు అని చెప్పండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీ సంతోషం కోసం, మీ ఆనందం కోసం మీరు జీవించండి. మీ ఈ జీవితం ఆనందమయంగా, ఆరోగ్యకరంగా జీవించడానికి ప్రయత్నించండి. మీ సంతోషాన్ని ఎవరూ ఆపలేరు. దానిపై మీకు పూర్తి హక్కు ఉంది. మీతో పాటు ఇతరులకి సంతోషాన్ని పంచండి. ఏ రోజైనా ఆర్థికంగా చిక్కిపోయినప్పుడు ఎవరు ఎంతవరకు వచ్చారు, ఎవరైనా కొంతవరకే అని మీకు అర్థమై ఉంటుంది. నా అన్న వాళ్ళు కూడా మీ జీవితంలోంచి మెల్లిగా తప్పుకున్న రోజులున్నాయి, గుర్తుందా? మరి ఆర్థికంగా చిక్కిపోవడానికి బలమైన కారణం ఎవరు? ఒక్కసారైనా ప్రశ్న వేసుకున్నారా? అది ఖచ్చితంగా మీరే. అవును, మీరే కారణం. మిమ్మల్ని మీరు తక్కువగా ఊహించుకున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. దయచేసి ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తప్పుగా ఊహించకండి. మీకు అందరిలాగే అన్ని అర్హతలు ఉన్నాయి, అన్నీ మీకు ఇవ్వబడుతున్నాయి. కానీ వాటిని మీరు గ్రహించడం లేదు. మీరు వాటిని పొందడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ జీవితంలో మరోసారి ఆర్థికంగా ఇబ్బంది పడటం, నష్టపోవడం వంటివి జరగదు. మీరు ఈ ప్రపంచంలో ఒకరు. ఇక్కడ మీ కొరకు సంపద సిద్ధంగా ఉంది. నా దగ్గర లేదు, నాతో ఏమవుతుంది, నేను అంత ఖర్చు పెట్టలేను అనే మాటలు చెప్పకండి. ఇలా చెప్పినంతకాలం మీరు ఏమీ సాధించలేరు. మన పెద్దలు ఏదైనా వస్తువు అయిపోయిందంటే నిండుగా ఉంది అని చెప్పేవారు.
అలాగే మీరు కూడా ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉన్నాను అని చెప్పండి. అప్పుడు అన్నీ మీకు సంపూర్ణంగా లభిస్తాయి. మరొక విషయం, మనల్ని మనం ఎలా ఊహించుకుంటామో అలాగే తయారవుతామని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అయితే మీకు మీరు ఉన్నతంగా చిన్నప్పుడే ఊహించుకున్నారు, కానీ అది ఇప్పుడు మర్చిపోయారు. అవును, మీరు చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఫోటోలు తీయించుకున్నవి మీ ఇంట్లో ఉండవచ్చు. వాటిని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, వాటిని ఒకసారి పరిశీలించండి. ఒక పెద్ద హీరో పక్కన మీరు సూట్ వేసుకొని, ఒక కారు బొమ్మ పక్కన, అందమైన బిల్డింగ్ పక్కన ఒక ధనవంతునిలా హీరోలా పోజులు పెట్టి దిగారు. అంటే మీకు అలా కావాలనే కోరిక అంతర్గతంగా అప్పుడే ఉంది, కానీ వాటిని ఆ ఫోటోలకే పరిమితం చేశారు. ఇప్పుడు వాటికి మళ్ళీ బయటకు తీయండి, ఎందుకంటే యూనివర్స్ మీతో ఉంది, యూనివర్స్ మన కోసం ఉంది. కాబట్టి నిజంగా ఒక సంపన్నుడిగా, ధనవంతునిగా మారిపోండి. మీ కలలన్నీ నిజమవుతాయి. సంపూర్ణంగా కలలు కనండి, అవి మీ ముందు ఆవిష్కృతమవుతాయి. ఒక గమ్మత్తు ఏంటంటే, మీ ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి. ఉదాహరణకు అద్దం అవసరమైతే అద్దం కనిపిస్తుంది, టీవీ అవసరమైనప్పుడే టీవీ కనిపిస్తుంది. ఇవన్నీ ఎప్పుడూ మీ చుట్టూనే ఉన్నాయి, కానీ మీరు దృష్టి పెట్టినప్పుడే అవి కనిపిస్తాయి. అలాగే డబ్బు, సంపద కూడా మీరు వాటిపై దృష్టి పెట్టినప్పుడే వాటికి సంబంధించిన అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి. అంతవరకు అవి మీ పక్కనే ఉన్నా అవి కనిపించవు. ఇప్పుడైనా వాటిపై దృష్టి పెట్టండి, వాటిని మీ సొంతం చేసుకోండి. మీరు చిన్నప్పుడు ఫోటోలు దిగిన మాదిరిగా ధనవంతుడిగా, హీరోగా మారిపోండి. మీ జీవితానికి మీరే హీరో. ఎస్, ప్రతిరోజు చెప్పండి, ఐ యామ్ హ్యాండ్సమ్, ఐ యామ్ బ్యూటిఫుల్ అని. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, తర్కాలతో, విశ్లేషణలతో అది ఎలా అవుతుంది, ఇది ఎలా అవుతుంది అని మీ సమయం వృధా చేయకండి. ప్రతిరోజు ఒక అరగంట సమయాన్ని మీ ఊహాశక్తికి కేటాయించండి. ఏది కావాలో స్పష్టంగా ఆ యూనివర్స్కి చెప్పండి. ఆ విశ్వమే మీకు మూలాధారం. దానికి అనేక రూపాలున్నాయి. దేవుడు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. సమస్త ఐశ్వర్యం, సంపదలన్నీ దాంట్లోనే ఇమిడి ఉన్నాయి. గొప్పగా మీ జీవితాన్ని ఆస్వాదించడం కంటే ఇంకేముంది? అందంగా, స్వేచ్ఛగా అన్నీ అనుభవించండి. ఇక్కడ కూడా మీరు పరిమితులను, పిసినారితనాన్ని అడ్డుగా పెట్టకండి. ఎవరి జీవితం వారిదే. ఎవరు ఇంకొకరి జీవితాన్ని ఉద్ధరించలేరు. ఇప్పుడు గొప్పగా అనిపించింది తరువాత మీకు చిన్నదిగా అనిపించవచ్చు. ఎందుకంటే అప్పుడు మీ ఊహాశక్తి చాలా గొప్పగా మారి ఉన్నత స్థాయిలో ఉంటుంది. మీరు కోరుకోకుండా మీకు ఏది ఇవ్వబడదు, కాబట్టి అడగండి, ఇవ్వబడుతుంది. అత్యున్నత లక్ష్యం చేరుకున్నప్పుడు మీ మెదడులో అత్యంత చురుకైన హోమినిడ్ అనే జీవరసాయన పదార్థం విడుదలవుతుంది. అది ఎంత ఎక్కువ విడుదలైతే అంత ఖచ్చితంగా మీ కలలు వాస్తవ రూపం చెందుతాయి. ఇప్పుడేం చేస్తారంటే, ఇప్పటి వరకు మీకున్న చిన్న చిన్న ఆశలని, కోరికలన్నీ తుడిచిపెట్టేయండి. ఎస్, ఇక నుండి మీరు ఏమి కోరుకున్నా సరే హుందాగా కోరుకోండి. డబల్ బెడ్రూమ్ ఇల్లు కాదు, ఒక విల్లా, ఒక మ్యాన్సన్, ఒక పెద్ద భవంతి కోరుకోండి. ఉన్న నలుగురికి భవంతి ఎందుకు? ఇలాంటి ఆలోచనలు రానీయకండి. కోట్లు ఖర్చు పెట్టి అంబానీ ఆ నలుగురికి అంత పెద్ద భవంతి ఎందుకు కట్టాడు? బిల్ గేట్స్ అంత పెద్ద భవంతి ఎందుకు నిర్మించాడు? అంత పెద్ద భవంతులకి కాపలాదారు, వంటవాళ్ళు, ఇలా చాలామంది పని వాళ్ళు అవసరమవుతారు. వాళ్ళందరికీ మీరు ఉద్యోగం ఇచ్చిన వారు అవుతారు. అప్పుడు మీరు రాజు అవుతారు. మీరు కోరిన ప్రతిదీ ఇలా ఉండేటట్లు చూసుకోండి. మీ కలలు, ఆలోచనలు ఇప్పుడు చెప్పిన విధంగా ఆ విశ్వానికి పంపితే మీరు అలా తయారవుతారు. మీరు ఊహించిన విధంగానే మీకు ప్రతిదీ రావడం జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు, విలాసాలు మన కొరకే సిద్ధంగా ఉన్నాయి. వాటన్నింటిని అనుభవించడానికి సిద్ధం కండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. అలాగే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ యూనివర్స్.